రెవెన్యూ డివిజన్లు ఎన్టీఆర్ జిల్లాలోకి నూజివీడు, పరిశీలనలో గన్నవరం, కృష్ణా జిల్లాలోకి కైకలూరు, నెల్లూరు జిల్లాలోకి గూడూరు, కొత్తగా తెరపైకి నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్ 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇదివరకు ఉన్నటువంటి వాటిని ఆయా జిల్లాల్లోకి యాడ్ చేస్తున్నాం. ఇదివరకు కృష్ణా జిల్లాలోనే ఉండేది, ఏదైతే నూజివీడిగా వచ్చేటప్పుడు కృష్ణా జిల్లాలో ఉండేది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ అంటే దాని తర్వాత మార్చిన దాంట్లోంచి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోకి పెడుతున్నారు, అంటే విజయవాడ దాంట్లోకి తెస్తున్నారు అనమాట. అదే సందర్భంలో గన్నవరాన్ని కూడా తీసుకురావాలి. అది ఇదివరకు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండేది, దాన్ని ఇటుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు వాస్తవంగా విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్ అంటే నూజివీడు కాదు, అప్పుడు కూడా మచిలీపట్నం సెగ్మెంట్లోనే ఉండేది. లేకపోతే దాన్ని బందర్ దాంట్లో కలపడమే కరెక్ట్ వాస్తవంగా అయితే కనుక. అయితే ఏలూరులో గెలిపినట్టున్నారు, దాన్ని బందర్ దాంట్లో కలపడం కరెక్ట్, కానీ దాన్ని మరి ఇటెందుకు తెస్తున్నారో అర్థం కాలేదు. ఎన్టీఆర్లోకి దాన్ని తీసుకొస్తే బందర్ దాంట్లో కలపాలి, బందర్ జిల్లాలోకి మచిలీపట్నం జిల్లాలోకి కలపాలి, అదే కృష్ణా జిల్లా ఇప్పుడు అది దాంట్లోకి కలపాలి. దాన్ని ఎన్టీఆర్లోకి తీసుకురావడం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కాలేదు. లేకపోతే గన్నవరం విజయవాడ నియోజకవర్గం అంటే అది మచిలీపట్నం నియోజకవర్గం కిందకే వస్తుంది, మరి అప్పుడు దాంట్లోకి కలపాలి కదా, కృష్ణా జిల్లాలోకి కలపాలి. వాటిని తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లాలోకి ఎందుకు కలుపుతున్నారంటే వీళ్ళకి ఇక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి అన్నటువంటి రూట్లో ఉన్నట్టుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు విజయవాడలోనే ఉంటుంటారు, పార్థసారథి కానీ ఇటు పక్కన గద్దె రామ్మోహన్ కానీ, వాళ్ళ కోసం మార్చుతున్నట్టుంది, అంత మించి ఏం లేదు. ఇక్కడ కృష్ణా జిల్లాలోకి కైకలూరు, నెల్లూరు జిల్లాలోకి గూడూరు. కైకలూరు ఇదివరకు కూడా కృష్ణా జిల్లాలోనే ఉండేది, దాన్ని తర్వాత ఏలూరు జిల్లాలోకి మార్చినట్టున్నాడు మన జగన్. అది గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండేది, దాన్ని అవతలకి తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో వెళ్ళిపారు. అది వెనక్కి తేవడంలో తప్పేం లేదు, అవి రెండు కరెక్ట్. ఈ రెండు మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి. లేకపోతే